తుక్కుగూడ మున్సిపాలిటీ కూడా వాళ్ళని కూడా ఆర్టీఐ కింద అడిగితే ఇప్పుడు నేను చూపించిన 150 ఫీట్ రోడ్కి పర్మిషన్ లేదని యాజ్ పర్ హెచ్ఎం 150 ప్రపోజ్డ్ రోడ్ పాసింగ్ త్రో సర్వే నెంబర్స్ 5, 122, 135 and 136 in Mankal village, Maheshwaram Mandal, Rangareddy district. Verified the records available in the office, not given any permission for formation of road. Very clear గా అంటే ఇది ఎవరు ఆర్టీఐ పెట్టినారంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళే పెట్టిరు. దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా అని, ఈ సర్వే నెంబర్లో గుండా పోయిందా అని. నో పర్మిషన్, హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, తుక్కు కూడా పర్మిషన్ లేదు. మరి ఇప్పుడు ఇది మరి రంగనాథ్ దీన్ని ఎందుకు కూల్చాడు? ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా వాస్తవాలు కనిపిస్తాయి. చెరువులు ఎట్లా కబ్జా చేసిర్రు, ఇందులోంచి వెళ్ళిన నాలాని ఎట్లా డైవర్ట్ చేసి కల్వర్ట్ కట్టిర్రు, ఇవన్నీ కనబడతాయి. ఇదొక్కటే కాదు, ఇక్కడ దళితులకు సంబంధించిన భూమి చాలా కీలకం. నేను ప్రధానంగా ఫోకస్ చేసింది కూడా వీటి మీదనే. 2021లోనే ఈ భూములన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్, వీటిలో కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీలేదు, పర్మిషన్స్ ఇవ్వకూడదని చెప్పి ఎవరైతే అసైనీస్ కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు జరిపితే 2021లో ఆనాడు ఉన్న ఎంఆర్ఓ జ్యోతి గారు ఆమె వారందరికీ పెట్టి లోపలేసారు, ఇబ్బంది పెట్టిరామని. దాని తర్వాత మొన్న సైదులు అయినట్టు ఆయన మళ్ళీ సేమ్ అవే వాటికి సంబంధించిన కొన్ని అట్టిడి చేంజ్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చిండు. రాత్రికి రాత్రి ఆ ఎంఆర్ఓని బయటికి పంపించేసారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా ఎవరైతే పట్టాలు ఉన్నారో వాళ్ళ భూముల్లో కూడా కొంత భూమిలో ఎంఆర్ఓ సర్వే చేసి ఫెన్సింగ్ లేచిండు. వాళ్ళు వీళ్ళు ఇప్పుడు కాదు పాపం దశాబ్ద కాలంగా వీళ్ళు ఈ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డితోని వర్టెక్స్ వర్మతోని కొట్లాడుతున్నారు, అంతేనా? తీవ్రంగా కొట్లాడుతున్నారు వీళ్ళు. దీనికి ఎవడు దాదాపుగా ఇక్కడికి చాలామంది అంటున్నారు కదా, ఇవాళ కొన్ని గొట్టాలు ఛానళ్ళు అని మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళ గురించి. చాలా ఛానళ్ళు ఆనాడు సర్వే చేసినప్పుడు అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఒక్క ఛానల్ కూడా ఇంతవరకు ఆ వీడియోలు ప్లే చేయలేదు. వీళ్ళు ఫోన్లలో చూపిస్తున్నారు, మా వాయిస్లు తీసుకున్నారు, కనీసం ఒక్క మెయిన్ ఛానల్ కూడా మాది కవర్ చేయలేదని. మరి సమాధానం చెప్పాలి. ఇదో చెరువు కబ్జాకు గురవుతుంది కొత్తకుంట అని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద యాక్షన్ ఏది? దళితుల భూములని 5 లక్షలకి 10 లక్షలకి సంతకాలు పెట్టుకొని అక్నాలజ్మెంట్స్, ఇవన్నీ వితౌట్ డేటా మేము మాట్లాడట్లేదు. ఇవన్నీ రిసిప్ట్లు, క్యాష్ రిసిప్ట్లు. 5 లక్షల రూపాయలు ఇచ్చి ల్యాండ్స్ మేము కొనుగోలు చేసినాం 2 ఎకరాల 18 గుంటలని. అమ్మలే బాట కోసం అని చెప్పి తీసుకున్నారు సార్. బాట కోసం ఓకే మా బంధు పోని కానీ అని తీసుకున్నారు. 5 లక్షలు ఇచ్చి ఆయన. సో ఇట్లా వీళ్ళందరినీ మోసం చేసిరు. మరి ఇంత పెద్ద భయంకరమైన ఇది జరిగితే మాకు 50 లక్షలు ఇచ్చిరని, వీడేదో 1 కోటి రూపాయలు ఇచ్చిండని, ఇట్లా రకరకాలుగా వార్తలు ప్రసారం చేసి ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ మొత్తం ఛానల్ దాదాపుగా ఉన్న డిజిటల్ మీడియా మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. మీరే వాస్తవాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అండ్ విత్ రికార్డ్స్ ఆన్ రికార్డ్ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, దళితుల భూములు ఉన్నాయా లేవా? ఇందులో ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ధరని ఓపెన్ చేస్తే అన్ని ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కనిపిస్తాయి. మరి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఎట్లా కబ్జా చేస్తాడు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నది? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, దళితుల భూములు, 2 చెరువులు, ఈ 150 ఫీట్ రోడ్డు మధ్యలో కల్వర్ట్. మేము ఇన్వాల్వ్ కాము, మేము ప్రైవేట్ భూములలో ఇన్వాల్వ్ కామంటే మరి ప్రైవేట్ భూములలో పోయి కూలగొడుతున్నావు కదా నచ్చిన చోట. అందుకే మేము అంటున్నాం ఇవన్నీ వీళ్ళ పట్టాలు, ఇవన్నీ వీళ్ళంతా దళితులు, వీళ్ళంతా పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి. మరి ఇదంతా ఎవడు మాట్లాడాలా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ప్రచారం చేస్తున్నారు కదా, డబ్బులు తీసుకున్నారని. హైడ్రానే మీరు నెత్తికెత్తుకుంటున్నారు కదా, టీ న్యూస్. మరి రావాలి కదా ఇక్కడికి, వీళ్ళ సమస్యను మీరు చూడాలి కదా. సో వాట్ నెక్స్ట్ ఏం చేద్దాం? సర్వే నెంబర్ కూడా ఆక్యుపై చేసుకోలేదు. మరి ఇప్పుడు ఏమో నేను ఆల్రెడీ 25 ఎకర్స్ కంప్లీట్ అయ్యింది, మేము ఆక్యుపై చేసుకున్నాం. ఒకసారి చూడండి, ఇక సర్వే నెంబర్ 768, 768 ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఈ సర్వే నెంబర్లు అన్నీ. వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డాం కదా, దళితుల భూములు కబ్జాకు గురైనాయట అంటే ఇది దళితులది కాదు కదా, ఇది వెంచర్ నాయన. ఈ నుంచి 340 ఎకరాలు మీరు అంతా కబ్జా చేసిన వెంచర్ ఇది. ఏడ నిలబడ్డా చివరిది కూడా ఇక్కడే చెప్తాం కదా, ఇక్కడ చెరువు లేదు కదా అంటే కాదు కదా, నీకు సర్వే నెంబర్లు తెలియవు అని ఇంకొక వీడియో వైరల్ చేస్తారు. అంటే నోటికి ఏదో వస్తే అది ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కథనాలు ప్రసారం చేసుకుంటూ వస్తున్నారు. అందుకే మీరు అందరు ఇక్కడికి వచ్చారు, వాస్తవాలు ఏంటన్నది మీరే తేల్చండి. సార్ ఇక్కడే మాట్లాడేద్దాం అందరం. యాడ్ చేసుకుంటా